హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బొంబాయి చట్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మైసూర్ బోండాల్లోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక 1 ఇంచ్ అల్లం పీల్ తీసుకుని తగినన్ని పచ్చిమిర్చి వేసుకుని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేగుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి, లేదంటే బాండిల్కి అతుక్కుపోతుంది. ఒక 2, 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకుని తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. బాగా పండిన టమాటో అయితే చేత్తో మ్యాష్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టమాటాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. 2, 3 అంగుళాల చింతపండు కొద్దిగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ చింతపండు పులుసు కూడా వేసేసి 1 నిమిషం ఉడకనివ్వాలి. 1 కప్పు శనగపిండి తీసుకుని నీళ్లు పోసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. మీరు చేత్తో కలుపుకున్నట్లయితే ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ శనగపిండికి 4 కప్స్ వాటర్ వేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు వేసేసుకొని 1 నిమిషం ఉడకనివ్వండి. తగినంత ఉప్పు కూడా వేసుకుని ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి నీళ్లు వేసుకుని ఇంకొక 3 కప్స్ వాటర్ కూడా వేసుకుని కలుపుతూనే ఉండాలి. ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చట్నీ చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చట్నీ మీకు బాగా చిక్కగా అనిపిస్తే వేడి వేడి నీళ్లు తగినన్ని పోసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిక్కబడిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. మైసూర్ బోండాల్లోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ, పునుగుల్లోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వేడివేడిగానే ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది.